నారాయణపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో 11 ఏళ్ల మోడీ పాలన, రాష్ట్రంలో 10 ఏళ్ల కేసీఆర్ పాలన, 14 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అంటూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. నారాయణపేట జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన, మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ప్రారంభం, 1000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయని పనులు మేం చేశాం, అయినా మా పరిపాలన బాగాలేదని అంటున్నారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కాంగ్రెస్ తరఫున నేను, దామోదర రాజనరసింహ వస్తాం, చర్చకు సిద్ధమా, ప్రదేశం ఎక్కడో మీరే చెప్పండి అని విపక్ష నాయకులకు సీఎం సవాల్ విసిరారు. నాడు నరేంద్ర మోడీ స్విస్ బ్యాంకుల్లోని నల్లధనం తీసుకొచ్చి పేదల ఖాతాల్లో వేస్తారన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. నీరవ్ మోదీ, చోక్సీ లాంటి వాళ్ళు బ్యాంకులకు లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతే ఏమీ చేయలేకపోయారు. మీరు తెచ్చిన నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ వేల మంది రైతులు నిరసన చేపట్టి వాటిని రద్దు చేయించారు అంటూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఇక కేసీఆర్ ఇంకా గట్టిగా కొడతారంటున్నారు. ఆయన గట్టిగా కొట్టేదేంటో మనందరికీ తెలుసు. ఫామ్ హౌస్ లో పార్టీలు చేసుకునే మీ కుమారుడిని కొట్టండి, ఢిల్లీలో లిక్కర్ దందా చేసి తెలంగాణ పరువు తీసిన మీ బిడ్డను కొట్టండి, 1,00,000 కోట్ల రూపాయలు మింగిన మీ అల్లుడిని కొట్టండి, కాంగ్రెస్ ను కొడతానంటే మా కార్యకర్తలు ఊరుకోరని సీఎం విమర్శించారు. ఏం కొడతాడు ఆయన? కొడితే గిడితే ఓ ఫుల్లు ఓ ఆపు గట్టి కొట్టగలడు, అంత మించి గట్టి కొట్టేది ఏందుంది? 10 ఏళ్ళు నువ్వు గట్టి కొట్టేటోని ఆయన ఉంటే, నిజంగానే నువ్వు గట్టి కొట్టాలంటే డ్రగ్స్ పార్టీలు ఫామ్ హౌస్లలో చేస్తున్న నీ కొడుకును వంగబెట్టి గట్టి కొట్టు, వానికి బుద్ధి వస్తుంది. ఢిల్లీలో లిక్కర్ దందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని తీసిన నీ బిడ్డను దవడ మీద అంగబెట్టి గట్టి కొట్టు. ఇక ఏడాదికి 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం, నియోజకవర్గానికి 3,500 ఇల్లు కేటాయిస్తాం, అవసరమైతే 5,000 ఇల్లు ఇస్తాం. నాడు 25 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దే. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇందిరమ్మ ఇల్లు ఉన్న ఊళ్లలో మేము పోటీ చేస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ మీరు పోటీ చేస్తారా అని బీఆర్ఎస్ కు సవాల్ చేశారు. నీళ్లు నాగరికతను, పంటలను, పసిడిని పండిస్తాయి. దశాబ్దాలుగా 811 టీఎంసీల కృష్ణా జలాలు పారుతున్నా మా పాలమూరు ప్రాంతం కష్టాలు తీరలేదు. కేసీఆర్ మా కన్నీళ్లు ఎందుకు తుడవలేదో జవాబు చెప్పాలి. పాలమూరు, రంగారెడ్డితో పాటు కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు తదితర ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. 10 ఏళ్లలో 2 లక్షల కోట్లు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెడితే అందులో 1,00,000 కోట్లు కాళేశ్వరానికే వెచ్చించారు. కాళేశ్వరం ఏమో కుంగిపోయింది. వేల కోట్ల రూపాయలు కాజేశారు. మా ప్రాజెక్టులు పడావు పెట్టారు. నీళ్లు రాయలసీమకు, పదవులేమో మీ ఇంట్లోకి తెచ్చారు. కష్టాలు మాకు మిగిలాయి. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఊడిగం చేసి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును 4,000 క్యూసెక్ల నుంచి 40,000 క్యూసెక్లకు పెంచి కృష్ణానది నీళ్లు తరలించడానికి సహకరించింది మీరే కదా. తర్వాత వైఎస్ జగన్ను పిలిపించి 6 గంటలు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పథకం రచించింది మీరు కాదా? పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టుల ద్వారా రాయలసీమకు నీళ్లు తరలించుకుపోయేందుకు అవకాశం కల్పించింది మీరే. రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి కృష్ణా జలాలను సీమకు తరలించుకుపోతుంటే ఏనాడైనా అడ్డుకున్నారా? అదే ఇప్పుడు మాకు శాపమైంది. రాయలసీమ ప్రాజెక్టు పూర్తయితే రోజుకు 10 టీఎంసీలు అంటే 30 రోజుల్లో 300 టీఎంసీలు తరలించుకుపోయే ప్రమాదం ఉందంటూ కేసీఆర్ను ఉద్దేశించి సీఎం ఆరోపించారు. కేసీఆర్ మన ప్రాజెక్టులను పక్కన పెడితే నేనొచ్చాక వాటిని పూర్తి చేయడానికి కృషి చేస్తున్నా. నిర్వాసితులకు పరిహారం ఎక్కువ ఇచ్చి అయినా పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.